వెల్కమ్ టు 90 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం. సీఎం సంకల్ప యాత్రలో వికలాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలుపరచాలి. కర్నూలు జిల్లాలో మా వికలాంగుల హక్కుల కోసం నెల రోజుల నుంచి చలి వానను తట్టుకొని అష్టకష్టాలు పడుతూ 100 కిలోమీటర్ల పోరుబాట యాత్రను ఆదోను నుంచి కర్నూలు కలెక్టర్ కార్యాలయం వరకు తలపెట్టామన్నారు. ఈ సందర్భంగా వికలాంగుల నాయకులు మాట్లాడుతూ మా వికలాంగుల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నామన్నారు. మా డిమాండ్స్ 6,000 పింఛన్ ఇవ్వాలి, 35 కేజీల అంత్యోదయ కార్డు ఇవ్వాలి, బ్లాక్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి, మ్యారేజ్ ఫండ్ ఇవ్వాలి, బ్యాంకులో సబ్సిడీ రుణాలు కల్పించాలి, వికలాంగులకు సరిపడే విధంగా రోస్టర్ పాయింట్ ఏర్పాటు చేయాలి, ప్రతి వికలాంగుడికి 3 సెంటు స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి వికలాంగుల కాలనీ ఏర్పాటు చేయాలి. మా డిమాండ్లను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించి జనవరి నెలలో అమలు పరచాలని వారు కోరారు. ఇందులో భాగంగా వికలాంగుల నాయకులు మాట్లాడుతూ సీఎం సంకల్ప యాత్రలో వికలాంగులకు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలి. సంకల్ప యాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఏ ఒక్క వికలాంగుని కంట్లో కన్నీటి చుక్కను రానివ్వకుండా చూసుకుంటానని మీరు హామీ ఇచ్చారు. అంతేకాకుండా మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత వికలాంగులకు మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు. ఏ ఒక్క వికలాంగుడు ఈ ప్రభుత్వంలో సంతోషంగా లేడు. ఎన్నో అవమానాలు బాధలు భరించలేక ఎంతోమంది వికలాంగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పటికైనా మా న్యాయమైన డిమాండ్ను అర్థం చేసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరుచున్నాము. మా సమస్యలను జనవరి నెలలో పరిష్కరించకపోతే రాష్ట్రంలోని అన్ని కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహిస్తామని, వికలాంగుల హక్కుల కోసం అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమని నాగరాజు, వెంకటేశు, రఘువీర, ఈరన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నువ్వు ముందు పోల్చోండి, వీడియో బాగా పడదు. వీడియో ఎందుకు ముందు పో, బాగుపడతాయి అయితే మనం చెప్తాం ఎవరు వస్తలా మేముంటేనే మీరు ఈరోజు పాలించేది. వికలాంగులు కాళ్ళు లేకున్నా కూడా రోడ్డు మీద పడి వాళ్ళకి ధ్యాస లేకుండా పడిపోతే అంబులెన్సులకు ఎత్తే కూడా మీరు అర్జీ తీసుకోలేకపోతే మాత్రం మేము లోపలికి రావాల్సి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఇది గమనించాలి, అధికారులు మీరు గమనించాలి. నిజంగా వీళ్ళు డిమాండ్లు వినండి. నిజంగా వాళ్ళు అక్కడి నుంచి వచ్చారంటే కనీసం మీరు అర్జీ తీసుకోలేకపోతే డిఆర్ఓ అంటారు, మరి జాయింట్ కలెక్టర్ అంటారు. కలెక్టర్ మేడం లేదా? కలెక్టర్ మేడం రావాలని కూడా మేము పూర్తిగా రిక్వెస్ట్ గా ఆనరబుల్ గా మా వికలాంగుల సంఘం తరపు నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం.